నూడిల్స్ చేస్తున్నానండి. చూడండి, ముందుగా ఆయిల్ వేసుకోవాలి. నేను 2 ఎగ్స్తో చేస్తున్నాను కాబట్టి ఇంత ఆయిల్ వేస్తున్నాను. నూనె బాగా కాయాక నూనె వేడెక్కాలండి. ఇదిగోనండి, ముందుగానే నేను నూడిల్స్ ఉడకపెట్టి కాస్త సాల్ట్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను, వాటర్ తీసేసి. ఇది రెడీగా ఉంది. అలాగే వెజిటేబుల్స్ అండి, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, 3 అండి. మేము కొంచెము ఇది వెజిటేబుల్స్ మేము ఎక్కువ తీసుకుంటాము. వేసుకోవాలండి. 2 ఎగ్స్ వేసుకో, మీకు నచ్చితే ఎన్నైనా వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు, ఒకటైనా వేసుకోవచ్చు, లేకపోతే ఒకటైనా వేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చినట్టండి, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. మీకు ఎగ్ ఎక్కువ తినాలనిపించినప్పుడు ఒక 3 అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం 2 వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కోసి కట్ చేసి కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. ఇందులో వేసుకోవాలి. పిల్లలకి వెజిటేబుల్స్ తినరు కదండి, దీంట్లో ఎక్కువగా వేసుకుంటే వాళ్ళు తింటారు కాబట్టి నేను ఎక్కువ యూజ్ చేస్తానండి. ఉడికాక ఇందులో కాస్త అజినోమోటో వేసుకుంటానండి. ఇది 5 రూపీస్ ప్యాకెట్, నేను హాఫ్ వేసుకుంటాను. చాలు. వన్ స్పూన్ వేసానండి కారం పొడి మీద. అలాగే పెప్పర్ పొడి అండి, మిరియాల పొడి, ఇది 1 రూపీ టమాటో సాస్ అండి. నా దగ్గర సోయా సాస్ లేదు కాబట్టి నేను టమాటో సాస్ వేస్తున్నాను. ఒక 2 ప్యాకెట్స్ వేస్తానండి. ఇప్పుడు సాల్ట్, వేసాక ఇది నూడిల్స్ అండి.
దీంట్లో ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలండి, బాగుంటుంది. మనం బయట తినేదానికంటే ఇంట్లో చేసి పిల్లలకు పెట్టడం చాలా మంచిదండి. బయట వాళ్ళు ఎలా చేస్తారో మనం చూస్తాం, ఒక శుభ్రం ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి మనం ఇలా పిల్లలకు ఇంట్లోనే చేసి పెడితే ఆరోగ్యం, పౌష్టికాహారం అందుతుంది పిల్లలకి. మనమైతే ఇంట్లోకి వచ్చి క్యారెట్, క్యాప్సికమ్ కొంచెం ఎక్కువగా వేసుకుంటాం కదండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి ఎగ్, అది దీంట్లో వేసుకోవాలి, చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. చక్కగా పిల్లలకు మనం తినిపించుకోవచ్చు. చూడండి ఎలా అయిందో, చాలా లుక్ కూడా ఎంత బాగుంది, కలర్ఫుల్గా ఉంది కదా. చూడండి, మీరు కూడా ఇంట్లో చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి.